నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? బి పాష. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాయి హెచ్ఎఫ్ నగర్. ఏం చేస్తుంటారు? ఏం పని చేయలేము. హౌస్ వైఫ్. ఇంట్లోనే. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనేది జరుగుతుంది. సో దాంట్లో ఎవరు వస్తారని మీ ఉద్దేశం? చేత ఆయన వస్తాడని చేత ఆయన వస్తాడని గుర్తు. అవునా? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వస్తారు. సో రేవంత్ రెడ్డి గారు పథకాలన్నీ మీకు అందుతున్నాయా? చెప్పిన పథకాలన్నీ అందుతున్నాయి. ఫ్రీ బియ్యము, సన్న బియ్యం. అవును, సన్న బియ్యం వస్తుంది. ఉందా వండుకుంటే? మంచిగా ఉంది. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. అంటే ముందు ఎంత వస్తుండే మీకు కరెంట్? 8-7 అని వస్తుండే. ఓకే, ఇప్పుడు ఫ్రీగానే వస్తుంది. ఫ్రీగా ఉంది. ఓకే, మరి ఫ్రీ బస్ పెట్టారు కదా, దాంట్లో వెళ్తున్నారా? వెళ్తున్నాం. ముందు వెళ్ళాలంటే చార్జెస్ అయ్యేది, అవును, ఫ్రీగానే వెళ్తున్నాం. మంచిగా ఉంది అమ్మా, వెళ్తున్నాం. గ్యాస్ సిలిండర్ 500కి 500కి వస్తుందా మరి? వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? మంచిగా ఉంది అమ్మా, మంచిగా చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ జరుగుతాయి కదా ఎలక్షన్స్, అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే వస్తారా? వస్తారు, ఆయననే వస్తారు. మరి బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏం లేదమ్మా, ఈయన మంచిగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంతా మంచిగా నచ్చింది, మంచిగానే చేస్తున్నారు ఆయన. Subscribe us and press the bell icon for more interesting updates.